హాయ్ అందరికీ నమస్కారం. ఫ్రాక్షన్స్ పార్ట్ 2 యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 3లో చెప్పబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ద ఫ్రాక్షన్ 101/27/1 lakh ఇన్ డెసిమల్ ఫార్మ్ ఈజ్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారనుకో, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్న క్వశ్చన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే p/q రూపంలో ఉండాలి. సో అలా మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే 1 lakh ఇంటూ 101 ప్లస్ 27/1 lakh కదా. సో ఇదిగో 1 lakh ఇంటూ నేను 101 డే 100 ప్లస్ 1 మల్టిప్లికేషన్ చేస్తున్నా ప్లస్ 27/1 lakh కదా. 1 lakh ప్లస్ 1 lakh ప్లస్ 27/1 lakh. ఓకేనా. సో మొత్తం యాడ్ చేయండి. ఇది చేస్తే ఎంత అవుతుంది? 27 1. ఓకేనా. సో ఎంత వచ్చిందనమాట. దీన్ని p/q రూపంలోకి రాయాలి. 101/000 27/1 lakh కదా. కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి? 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి పైన ఎన్ని జీరోస్? 5 డిజిట్స్ పక్కన పాయింట్ వస్తుంది అన్నమాట. 2 3 పాయింట్. ఆన్సర్ వచ్చేసరికి 101/000 27 ఆన్సర్. ఇది డెసిమల్ ఫామ్. అడిగింది ఏంది? డెసిమల్ ఫామ్లోకి మార్చమన్నాడు. అర్థమైందిగా. ఓకే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్రెస్ 1,999 2,111 ఇన్ డెసిమల్ ఫామ్. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారనుకో, 1,999/2,111 1,999/2,111 ఫస్ట్ 0 పాయింట్ తర్వాత, ఎందుకంటే డివిజిబుల్ కాదు కాబట్టి. సో 9s 9 9 9 18 ఎంత వస్తుంది? 10s 9s తీస్తే 1 9 9 తర్వాత ఇక్కడ ఎంత ఉంటుంది? 8 0 0. సో పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకోండి. తర్వాత 4 టైమ్స్ పోతుంది. అయితే 4 4 4 4 4 8 6 6 ఇక్కడ ఎంత ఉంటుంది? 8 4 1 పాయింట్ ఎందుకంటే మళ్ళీ 0. అయితే ఇప్పుడు ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. 6 6 6 12 టెన్స్లో నుంచి 4 5 15లోంచి 6 4 9. సో ఇక్కడ కూడా సేమ్ 1. ఓకేనా. 3 డిజిట్స్ సరిపోతాయి, ఇంకా అవసరం లేదు. 0.946. నెక్స్ట్ క్వశ్చన్,
0.36 bar expressed in the form of P by Q equals 0.36 bar. 0.36 బార్ ఎలా వచ్చింది? రిపీటెడ్గా అవ్వాలి. ఏం చేయాలి మనం? ఫస్ట్ 36 బై 3, రెండింటికి బార్ ఉంది కాబట్టి 99 చేస్తే వస్తుంది అనమాట. ఇప్పుడు 33 3 12 ఓకేనా, అండ్ 3 11s 3 4s. ఆన్సర్ వచ్చేసరికి 4/11. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 0.423 bar is equivalent to the fraction 0.423 minus 4 by 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s, 1 డిజిట్కి బార్ లేదు కాబట్టి 0. 423 నుంచి 4 తీసేస్తే 419/990. ఓకేనా, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 0.0006723 when expressed in the scientific notation is 0. సైంటిఫిక్ నొటేషన్ అంటే జీరోస్ అన్నిటిని తీసేయాలన్నమాట. తీసేసి ఈ నెంబర్స్ ఉన్నాయి, నార్మల్ నెంబర్స్, ఆ నార్మల్ నెంబర్కి ఫస్ట్ డిజిట్కి పాయింట్ పెట్టాలి. అలా అయితే ఇది జీరోస్ తీసేయాలంటే ఎలా రాయాలంటే 6.723 into 10 to the power of 6. 10 to the power of 6 ఎలా వచ్చిందంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఈ 6 తర్వాత పాయింట్ పెట్టా కాబట్టి 10 to the power of 6 అయింది. ఆ జీరోస్ అన్నిటిని రిమూవ్ చేయాలన్నమాట. అదే సైంటిఫిక్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ 4 2/3 plus 3 1/2 minus 1 2/3 ఈక్వల్ టు ఎంత? సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారనుకో ఎలా చేయాలంటే 4 3 ఎంత? 7 మైనస్ 1 కాబట్టి -1 ఎంత వచ్చింది? 6. 2/3 హాఫ్ మైనస్ 2/3 2/3 ప్లస్ హాఫ్ మైనస్ 2/3 2/3కి 2/3 క్యాన్సిల్, హాఫ్ అంటే 6.5. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్
4/5 part of a tin is filled with oil. If 6 liters of oil is taken out and 4 liters of oil 4 liters of oil is filled then 3/4 part of the tin is full. How many liters of oil can fill in the tin? ఓకేనా. 4/5 పార్ట్ ఆఫ్ ఒక టిన్ ఉంది. ఆ టిన్నులో 4/5 పార్ట్ అనేది ఆల్రెడీ నిండి ఉంది. సో అందులో నుంచి 6 లీటర్స్ తీసేసి 6 లీటర్స్ ఆఫ్ ఆయిల్ టేకెన్ అవుట్. 6 లీటర్స్ తీసేస్తే తర్వాత 4 లీటర్స్ ఆఫ్ ఆయిల్ ఫిల్డ్ విత్ 3/4 ఆఫ్ ఎ పార్ట్ ఇన్ ద టిన్. ఒక టిన్ ఉంది. ఆ టిన్నులో 4/5 పార్ట్ ఆల్రెడీ నిండి ఉంది. అందులో నుంచి 6 లీటర్స్ తీసేసి 4 లీటర్స్ మళ్ళీ కలిపిన తర్వాత 3/4 పార్ట్ అనేది అయ్యింది. అయితే ఆ టిన్ని నిండడానికి ఎన్ని లీటర్స్ ఫిల్ అవ్వాలి, ఎన్ని లీటర్స్ అనేది కావాలి? ఫస్ట్ ఏంటి, 4/5 ఆఫ్ పార్ట్ అనేది నిండింది అనుకుందాం. అందులోంచి 6 లీటర్స్ అనేవి తీసేసాడు. తర్వాత 4 లీటర్స్ అనేవి మళ్ళీ యాడ్ చేశాడు. అంటే -3/4 ఆఫ్ తర్వాత అంతా 3/4 పార్ట్ అనేది మిగిలింది లాస్ట్లో. సో 6కి 4కి ఎన్ని లీటర్స్ తేడా ఉంది? 2 లీటర్స్. ఫస్ట్ ఫిల్ అయ్యింది 4/5 ఆఫ్ పార్ట్. తర్వాత యాడ్ చేసి రిమూవ్ చేసిన తర్వాత 2 లీటర్స్ డిఫరెన్స్ ఉంది కదా. సో యాడ్ చేసిన 3/4 పార్ట్ అనేది మిగిలింది లాస్ట్లో. ఓకేనా. 20 16x minus 15x equal to 2. X equal to 40 liters. 40 లీటర్స్ అనేది టిన్ అనేది ఫిల్ అవ్వడానికి కావాల్సింది. ఓకేనా. ఫస్ట్ 4/5 పార్ట్ అనేది ఆల్రెడీ నిండింది. అందులోంచి 6 లీటర్స్ అనేవి తీసేయక తర్వాత మళ్ళీ 4 లీటర్స్ అనేవి యాడ్ చేసిండు. యాడ్ చేస్తే ఆ టిన్నులో 3/4 పార్ట్ అనే వరకు మిగిలి ఉంది. అయితే ఆ టిన్ మొత్తం నిండడానికి ఎన్ని లీటర్స్ కావాలి అనేది. ఎన్ని లీటర్స్ అంటే ఈ 4/5 పార్ట్లో ఉన్నప్పుడు ఎన్ని లీటర్స్ తీసాడు? 6 లీటర్స్ యాడ్ చేసి 4 లీటర్స్ తీసాడు కాబట్టి 2 లీటర్స్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. 3/4 ఆఫ్ 2. ఓకేనా. సో మొత్తం 40 లీటర్స్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద positive value of x if 4
4 by x minus 3 equal to 5 by 2x plus 3. ఓకేనా? ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. దీన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ నుంచి వెళ్ళండి. డైరెక్ట్ ఈక్వేషన్ చేసి ఎల్ని సాల్వ్ చేసే కంటే ఆప్షన్స్ వెళ్తే త్వరగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఆప్షన్స్ 1 తీసుకోండి. 1 తీసుకుంటే డైరెక్ట్గా వచ్చింది. ఆప్షన్స్ నుంచి నేను వెళ్తున్నాను. 4 by 1 minus 3 equal to 5 by 2x plus 3. 4 by 1 equal to x ప్లస్లో 1 5 1 ఈక్వల్ టు 1 అయింది కదా, ఇదనమాట. ఇలాంటి క్వశ్చన్స్కి ఆప్షన్ నుంచి వెళ్తే త్వరగా అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద sum of the series 1 plus 0.6 plus 0.06 plus 0.006 plus 0.0006. ఓకేనా? The sum of 1 plus 0.6 plus 0.06 plus 0.006 plus 0.0006. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 0.4006, తర్వాత 0.006, 0.06, 0.6, రిమైనింగ్ జీరోస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 1.0000, 666.1, 1.6 బార్. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలా చేయాలన్నమాట. అర్థమైందిగా? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అది ముందుగా చూసుకొని రిమైనర్కి సేమ్ అలానే పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉండేలా చూసుకొని యాడ్ చేసుకోవడమే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వచ్చేసరికి ఏ స్టూడెంట్ is asked to multiply a number with 11 by 23, but he mistakenly divides the number by 11 by 23 and gets 1224 more than the actual number.
actual number. Find the given number. ఓకేనా. యాక్చువల్లీ ఒక స్టూడెంట్ 11/23 మల్టిప్లై చేయాల్సింది మిస్టేక్ వల్ల 11/23తో డివైడ్ చేశాడు. డివైడ్ చేయడం వల్ల 1224 ఎక్కువ వచ్చేసిందంట. అయితే యాక్చువల్ నెంబర్ అనేది ఎంత? యాక్చువల్గా రావాల్సింది ఎంత? 11/23x అనుకోండి. ఓకేనా, 11/23 రావాలి. కానీ డివైడ్ చేయడం వల్ల ఎంత వచ్చింది? 23/11x. ఓకేనా, ఎంత ఎక్కువ వచ్చింది? 1224. డివైడ్ చేయండి. 23 11s. 23 11s అంత ఇది 230 23 230 23 253. ఓకేనా, 253. 11 ఎన్ని టైమ్స్ పోతుంది? 23 టైమ్స్. అంటే 23 స్క్వేర్స్. 23 స్క్వేర్స్ ఎంత అవుతుంది? 23 స్క్వేర్స్ అంటే 23 × 23 9 6 6 12 529x మైనస్ ఇది 11 స్క్వేర్ 121x ఈక్వల్ టు 1224. 529లో నుంచి 121 తీసేస్తే 529లో నుంచి 121 8 0 4 408. ఈ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే 759 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x ఈక్వల్ టు 1/2 the value of 1 plus 1 plus 1/x is equal to x equal to 1/2. సో x ఈక్వల్ టు 1/2 కాబట్టి x ఉన్న ప్లేస్లో 1/2 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 1/2 1 ప్లస్ 1/2 కదా, ఎంత అవుతుంది? 1 ప్లస్ 2/1. దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 3 అవుతుంది. 3 కదా. ఇప్పుడు సెకండ్ టైం 1 ప్లస్ 1/3 3 కదా. దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 3 4/3. థర్డ్ టైం 1 ప్లస్ 1/4/3. దీన్ని 1 ప్లస్ 3/4 7/4. ఓకేనా, దీని ఆన్సర్ ఎంత? 7/4. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. The numerator of a fraction is 14 less than the denominator when 3 is added
3 is added to the numerator and 5 is subtracted from the denominator. Two-third is obtained. Find the numerator. ఓకేనా? ఒక ఫ్రాక్షన్ ఉందంట. ఆ ఫ్రాక్షన్లో న్యూమినేటర్ అనేది 14 లెస్ దెన్ ద డినామినేటర్ కంటే న్యూమినేటర్ 14 అనేది తక్కువ అంట. వెన్ 3 ఈజ్ యాడెడ్ టు ద న్యూమినేటర్ అండ్ 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ టు డినామినేటర్. 3 అనేది న్యూమినేటర్కి యాడ్ చేసేసి డినామినేటర్కి 5 అనేది తీసేస్తే 2/3 వచ్చిందంట. అయితే న్యూమినేటర్ అనేది ఎంత, ఒరిజినల్ న్యూమినేటర్ ఎంత అనేది కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ డినామినేటర్. డినామినేటర్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకుంటే న్యూమినేటర్ ఎంత, 14 లెస్ దెన్, సో ఎక్స్ మైనస్ 14. ఓకేనా? న్యూమినేటర్ అనేది 14 తక్కువ కాబట్టి ఎక్స్ మైనస్ 14 బై డినామినేటర్ అంతా ఎక్స్. సో 3 ఈజ్ యాడెడ్. న్యూమినేటర్కి 3 అనేది యాడ్ అయింది. సబ్ట్రాక్టెడ్ టు డినామినేటర్ 5 ఎంతకి ఈక్వల్ అంటే 2/3. ఓకేనా? ఎక్స్ మైనస్ 11 బై ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 2/3. 2/3 కదా. అప్పుడు 3x మైనస్ 33 ఈక్వల్ టు 2x మైనస్ 10. ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 22. ఓకేనా? డినామినేటర్ అనేది 22, న్యూమినేటర్ ఎంత, 14 లెస్ దాన్ కాబట్టి ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 22 మైనస్ 14. అప్పుడు ఎంత ఇది, 14 తీసేస్తే 10, 6, 7, 8, 9, 7, 9. ఓకేనా? 9 అవుతుంది. 9, 22 మైనస్ 14 ఈక్వల్ టు 9. ఎంత, న్యూమినేటర్ ఎంత, ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ 22 మైనస్ 14 ఈక్వల్ 9. న్యూమినేటర్ అనేది 14 లెస్ దాన్ కాబట్టి ఎక్స్ మైనస్ 14, 3 అనేది యాడ్ చేయమన్నాడు. డినామినేటర్ నుంచి 5 అనేది సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. ఇది ఎంతకి ఈక్వల్, 2/3కి ఈక్వల్ అంట. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే న్యూమినేటర్ ఎంత వచ్చింది, ఎక్స్ మైనస్ 14 కాబట్టి 22 మైనస్ 14 ఈక్వల్ టు 9. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. What approximate value should come in place of z in the following
ఫాలోయింగ్ క్వశ్చన్. ఓకేనా, 24 స్క్వేర్ ప్లస్ 2.4 స్క్వేర్ ప్లస్ 0.24 స్క్వేర్ ప్లస్ 0.024 స్క్వేర్. ఓకేనా, ఈ ప్రాబ్లం వచ్చేసరికి ఎలా చేయాలంటే ముందు 24 స్క్వేర్ ఎంత, 24 స్క్వేర్ ఎంత, 24 స్క్వేర్ 576. ఓకేనా, 24 స్క్వేర్ 576. ఇక్కడ 1 డిజిట్ పక్కన పాయింట్ ఉంది కాబట్టి 2.4 స్క్వేర్ ఎంత వస్తుంది, 2 డిజిట్స్ పక్కన పాయింట్ ఉండాలి. ఓకేనా, 2 డిజిట్స్ పక్కన పాయింట్ ఉండాలి కాబట్టి ఏం చేయాలి, 5.76. ఓకేనా, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 4 డిజిట్స్ రావాలి. 2.24 స్క్వేర్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 డిజిట్స్ పక్కన పాయింట్ వస్తుంది. 0.576. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, 0.24 అంటే 6 డిజిట్స్ పాయింట్ తర్వాత ఉండాలి. 6 అంటే 0.0000576. సో మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, యాడ్ చేస్తే 49.5494. ఓకేనా, నియర్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇది. ఓకేనా, అది నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ రూట్ 2025 equal to 45, then the value of root of 0.00002025 plus root of 0.002045 plus root of 2025 plus root of 20.25. ఓకేనా, దీని వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి. ఇక్కడ రూట్ ఆఫ్ ఎన్ని జీరోస్ ఇచ్చిండు, పాయింట్ తర్వాత 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ తీసుకోండి, 0.0045. ఓకేనా, ప్లస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 జీరోస్ ఎక్స్ట్రా ఉన్నాయి అంటే 1 జీరో తీసుకోండి, 0.045 ప్లస్ ఇక్కడ 2025 కాబట్టి 45 ప్లస్ ఇక్కడ 20.25 2 డిజిట్స్కి యువతలకు వచ్చింది కాబట్టి ఇక్కడ 1 డిజిట్ పక్కన ఉండాలి, 4.5 ఉండాలి. ఓకేనా, మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, మొత్తం యాడ్ చేసుకుంటే 49.5495. ఓకేనా, సారీ ఇక్కడ 49.5494 కాదు, ఇక్కడ 580 వస్తుంది మొత్తం యాడ్ చేస్తే, ఇవన్నీ యాడ్ చేస్తే 580 వస్తుంది. ఓకేనా, ఇది మిస్టేక్ వల్ల వచ్చేసింది, 49 రాదు, 576 ప్లస్ 5 యాడ్ చేసుకుంటే 580 దగ్గరికి వస్తుంది. ఓకే, నియర్ ఆన్సర్ ఇది, అప్రాక్సిమేట్ 580. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 4137 divided by 1.75 equal to 2345 2364, then 41.37 divided by 17.5 equal to ఎంత. ఓకేనా, 4137 divided by 1.75 equal to 2364 అంట. 41.37 divided by 17.5 ఎంత అంటుంది. సో 41.37 by
1.7 పైన ఎలా రాయొచ్చు? 175. 2 డిజిట్స్ పక్కన పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ పెట్టేయచ్చు. ఓకేనా? 2, 3, 6, 4కి ఈక్వల్ అంట. ఇప్పుడు సెకండ్ ఏం ఇచ్చాడు? 41.37 బై 175. ఇక్కడ 2 డిజిట్స్ పక్కన పాయింట్ ఉంది కాబట్టి కిందకి 2 డిజిట్స్ వస్తాయి. కింద అంతా 1 డిజిట్ పక్కన ఉంది కాబట్టి పైకి 1 డిజిట్ పోయింది. 1 డిజిట్కి 1 డిజిట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఇంటూ 100/100 చేయండి. అప్పుడు ఎంత అయింది? 41,3700 బై 175,000. ఓకేనా? 000 వచ్చింది కాబట్టి కింద ఇక్కడ పాయింట్లకి ఎంత వచ్చింది? 3 డిజిట్స్ పక్కన పాయింట్ ఉంటుంది. 2.364 అనమాట ఆన్సర్. ఓకేనా? 3 ఎక్స్ట్రా వచ్చింది కదా డిజిట్స్, అందువల్ల 3 డిజిట్స్ పక్కన పాయింట్ వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The simplification of 0.6 bar plus 0.7 bar plus 0.8 bar plus 0.13 bar ఎంత అనేది ఈక్వల్ టు ఎంత? సో ఇలా ఉన్నప్పుడు మినిమం ఎంత తీసుకోండి? 4 డిజిట్స్ తీసుకోండి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 0.1313, 0.8888, 0.7777, 0.6666. మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేసామనుకో అప్పుడు 2.46 బార్ అంటే 4646 అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇది నెక్స్ట్ క్వశ్చన్. 1/0.04 ఈజ్ ఈక్వల్ టు 0.04. 0.04ని ఎలా రాయొచ్చు? 1/4/100గా రాయొచ్చు. దీన్ని 100/4, 4 1s 425 ఈక్వల్ టు 25 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3.87 బార్ మైనస్ 2.59 బార్ ఇలా ఇచ్చినప్పుడు ఈక్వల్ టు ఎంత? 3.8787 2.5959. ఓకేనా? సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది? 1.2828 వచ్చింది. ఓకేనా? 1.28 బార్. నెక్స్ట్ క్వశ్చన్. 0.09 బార్ ఇంటూ 7.3 బార్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? 73 × 9 ఎంత? 2765 కదా? ఇక్కడ ఎన్ని 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 డిజిట్ ఉంది. పాయింట్ తర్వాత 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. మొత్తం 3 అయినాయి. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ అనేవి ఉండాలి. 0.657 బార్. ఓకేనా? అలా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. The value of 0.943 into 0.943 minus 0.943 into 0.943
0.057 plus 0.057 into 0.057 divided by 0.943 into 0.943 plus 0.057 into 0.0.943 0.057 into 0.057 ఓకేనా. ఈ క్వశ్చన్ ఇలాంటి ఇచ్చాడు అనుకో, దీనికి ఫార్ములా ఉంటుంది. ఏంటిది ఇది? ఇది ఏ టైప్లో ఉంది? a square minus ab plus b square by a cube plus b cube. ఈ ఫార్మాట్కి ఏంటి ఫార్ములా? 1/a plus b. a plus b అంటే a అంటే 0.943 ప్లస్ 0.057 యాడ్ చేస్తే 1 వస్తుంది ఆన్సర్. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైందిగా. 5 2s 5 3s. ఓకేనా, 203 టైమ్స్ పోయింది 5 తోటి. పోయిన తర్వాత 7 తోటి 3 1s 3 4s 12. 7 తోటి 29 టైమ్స్ పోతుంది అనమాట 203 అనేది. ఓకేనా, ఇక మిగిలేది ఏంటి? 29 into 5 ఈక్వల్ టు 145. ఓకేనా, ఇలా అనమాట. సో దీంతో పాటు ఇంతటితో క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.